హైదరాబాద్ లో మండవ వెంకటేశ్వరరావు ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్ బీజేపీ పార్టీలో గుబుల్ మొదలైందని, ఆ పార్టీల మైండ్ బ్లాక్ అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అందుకే ఆ రెండు పార్టీల నేతలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రెంజల్ మండలంలోని నీల శివార్లో గల సైలాని ఆయుర్వేద వైద్యశాలలో, సైలాని దర్గాలో చెదర్ కప్పి మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు మొక్కులు తీర్చుకున్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా షకిల్ కు బీఫారం అందజేసినందుకు గాను బీఆర్ఎస్ మండల నాయకులు టపకాయలు కాల్చి సంబరాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరూర్ పట్టణంలో నవంబర్ 3వ తేదీన జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ స్థలాన్ని బీఆర్ఎస్ నాయకుడు ఆచనగారి రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. జక్రంపల్లి మండలం కుప్పాలపల్లి గ్రామంలో చాట్ల మహేష్ అనే 30 సంవత్సరాల యువకుడు చెరువులో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఏసీపీ కిరణ్ కుమార్, సిఐ కృష్ణ, ఎస్ఐ తిరుపతి పరిశీలించారు.